గుట్టుగా జరిగిన దివ్య సుమన్ల వ్యవహారం. దివ్య సుమన్లను రెబల్స్ గా తొలగింపు, ఆ స్థానంలో రీతు ఎందుకు? నిఖిల్ పవన్లను టాస్కుల నుండి తొలగింపు ఎందుకు? తనుజ దివ్య రీతులను వరుసగా చీకటి గదిలోకి పంపించిన బిగ్ బాస్ ఎందుకు? ఇమాన్యుల్ నుండి తనుజకి గ్రీన్ కార్డు బదిలీ అలా ఎందుకు? శ్రీనివాస్ సాయిని ఎలిమినేట్ చేసిన రీతు ఎందుకు? హాయ్ హలో నమస్తే, నేను ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక రాత్రి మంగళవారం జరిగిన ఎపిసోడ్లో దివ్య సుమన్ల వ్యవహారం చాలా గుట్టుగా జరిగిందండి. గుట్టుగా జరిగిందంటే యాక్చువల్గా ఒక గుట్టు రహస్యమైన పని అప్పచెప్పాడు బిగ్ బాస్. అంటే మొట్టమొదట సుమన్ని రెబల్గా చెప్పి సుమన్కి ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. ఆ కాగితాలు కూడా పలానా దగ్గర ఉంటే తీసుకొని చదవండి అన్నారు. కొన్ని కారణాల వల్ల సుమన్ ఏంటంటే తనకి బిగ్ బాస్ నాకు అది అక్షరాలు అర్థం కావట్లేదు, కళ్ళు కనిపించట్లేదు, అంటే కళ్ళద్దాలు లేవు, అంటే సైట్ ఐ థింక్, కాబట్టి ఏంటంటే కొంచెం ఇంగ్లీష్లో పంపించండి, పెద్ద అక్షరాలు పంపించండి అన్నట్టు తను చెప్పాడు. నెక్స్ట్ ఏంటంటే దివ్య నిఖితకి ఫోన్ వెళ్ళింది. దివ్య నిఖితను కూడాను రెబల్ ఎవరో అడిగారు. తను ఎవరెవరు పేర్లు చెప్పింది, కానీ నువ్వు తప్పు చెప్పావు, సుమన్ రెబల్ అన్నారు. ఆశ్చర్యపోయింది. ఇంకో రెబల్ కూడా ఉన్నారు, నువ్వే ఇంకో రెబల్ అని చెప్పారు. కాబట్టి సుమన్కి సపోర్ట్ చేయమని అతని దగ్గర ఉన్న ఎన్వలప్ కవర్లు తీసుకొని చదివి ఆ టాస్కులు పూర్తి చేయమని చెప్పారు. మొత్తానికి వాళ్ళిద్దరికి ఇచ్చిన టాస్కులు మాత్రం చాలా చక్కగా పూర్తి చేశారు. ఆ టాస్కుల్లో అనుకోకుండా పవన్ కళ్యాణ్ బకరా కూడా అయ్యాడు. ఎందుకంటే వీళ్ళు ఏదేదో చేస్తుంటూ అనుకోకుండా పవన్ కళ్యాణ్ రావడం. ఎందుకంటే ఏం లేదు, పంచదార తినడానికంటే ఓహో అయితే నేనే ఉంటాను అడ్డు అని చెప్పేసి అడ్డు ఉండడం, ఎవరు రాకుండా చూడడం, ఇట్టడమని చాలా హాస్యంగా కనిపించి మరి రాత్రి మీద పాలు తాగడం సుమన్ శెట్టి, అదేవిధంగా పాలు ప్యాకెట్లు తీసుకెళ్ళి డ్రాస్క్ రూమ్లో పెట్టడం, వీళ్ళిద్దరూ ఓకే చకాస్ అనుకున్నట్లు వేలు చూపించుకోవడం, ఇవన్నీ కూడా చాలా గుట్టుగా జరిగాయండి. మొత్తానికి దివ్య నిఖిత సుమన్ల కాంబినేషన్ అదుర్సు. తర్వాత ఏంటంటే టాస్కులు వచ్చాయి. ఈ టాస్కుల్లో వచ్చేసి సుమన్ని దివ్య వీళ్ళందరూ టాస్కులు ఆడారు. నిన్న టాస్కులో ఏంటంటే భాగంగా వాళ్ళకి ఇచ్చిన ఒక పని పూర్తి చేసుకుని పవన్ కళ్యాణ్ని తొలగించేశారు టాస్కుల నుండి. దాని తర్వాత ఏం చేశారంటే మళ్ళీ ఇంకో బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులను ఫినిష్ చేసి నిఖిల్ని పవన్ని టాస్కుల నుండి తొలగించారండి. ఎందుకు అంటే ఒకటి వాళ్ళకి బలమైన కంటెస్టెంట్, అంటే ఒక్కొక్క టీం నుండి ఒక్కొక్కరు, వీళ్ళ టీం నుండి కళ్యాణ్ని, ఇంకొక టీం నుండి నిఖిల్ని, ఇంకో టీం నుండి పవన్ని, ఇలా 3 టీంల నుండి ముగ్గురు బలమైన కంటెస్టెంట్ని కెప్టెన్ కంటెంటెన్సీ నుండి తొలగించారు దివ్యాన్ని మన సుమన్ శెట్లు. తర్వాత నిన్న జరిగిన మొట్టమొదటి టాస్క్లో డంబర్స్ తీసుకొచ్చి ఒకదాని మీద ఒకటి పేర్చుకొని దాన్ని ఎవరు నిల్చోబెడతారంటే మొట్టమొదటిగా ఇమాన్యుల్ గెలవడం జరిగింది. ఇమాన్యుల్కి గ్రీన్ కార్డు కూడా వచ్చింది. తర్వాత మళ్ళీ రెండో టాస్క్ మొదలైంది. రెండో టాస్క్లో ఏంటంటే ఒక డార్క్ రూమ్, అంటే ఒక చీకటి గదిలో కొన్ని వస్తువులు ఉంటాయి, ఆ వస్తువులు తెలియపరచాలి. దాన్ని ముందు సంజనాకి పంపించారు. ఐ థింక్ సంజన గారు వచ్చేసి సంచాలకులు అనుకుంటాను. నిన్న రాత్రి మనకు ప్రోమో కూడా రిలీజ్ చేశారు, రేపు ఇది అని చెప్పేసి. ఆ సంజన గారు వెళ్ళిన తర్వాత అవన్నీ చూసుకొచ్చిన తర్వాత సంజనాకి తెలియపరచాలన్నమాట. ఆ విధంగా ఏంటంటే తనుజ, దివ్య, నిఖితాలను ఒక్కొక్కరిగా పంపించారు చీకటి గదిలోకి బిగ్ బాస్. వాళ్ళ అవన్నీ చూసిన తర్వాత అంటే ఒక్కొక్క టీం నుండి, దివ్య టీం నుండి, దివ్య ఆరెంజ్ టీం నుండి ఒకరు, గులాబీ టీం నుండి ఒకరు, బ్లూ టీం నుండి ఒకరు, ఇలా లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి చూసుకొచ్చిన తర్వాత మొత్తానికి ఏంటంటే ఆరెంజ్ టీం నుండి తనుజ గెలుచుకుంది. ఆ తర్వాత గెలుచుకున్నాక మొట్టమొదటి టాస్క్లో ఈ ఆరెంజ్ టీం గెలుచుకున్నాక ఆరెంజ్ టీంకి ఏమొచ్చిందంటే ఒక గ్రీన్ కార్డు వచ్చింది. ఆ గ్రీన్ కార్డుని ఏంటంటే అందరూ అనుకొని ఆ గ్రీన్ కార్డుని ఇమాన్యుల్కి ఇవ్వడం జరిగింది. ఇమాన్యుల్కి అందరూ దాని పవర్ ఏంటంటే ఈ రెబల్స్ వచ్చేసి ఒకవేళ వీళ్ళలో ఒకళ్ళు తొలగించిన గ్రీన్ కార్డు ఉండే కారణంగా వాళ్ళని తొలగించడానికి అవ్వదన్నమాట. ఆ పవర్ మాట గ్రీన్ కార్డుకు ఉంటుంది. కెప్టెన్ కంటెంటెన్సీకి బలమైన పవర్ అది. సో ఆ తర్వాత రెండో టాస్క్ లో కూడాను ఈ ఆరెంజ్ టీమే గెలవడం వల్ల ఈ రెండో టాస్క్ లో వచ్చేసి తనుజకి ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఇమాన్యుల్ దగ్గర ఉన్న గ్రీన్ కార్డ్ని తనుజకి బదిలీ చేశారనమాట. ఇప్పుడు తనుజ దగ్గర గ్రీన్ కార్డు ఉంది. ఇప్పుడు తనుజని ఎవరు కూడా ఎలిమినేట్ చేయలేరు, ఏ రెబల్స్ కూడాను. సో ఆ విధంగా ఏంటంటే రెండో టాస్క్ కూడా గెలిచిన తర్వాత మన తనుజ గ్రీన్ కార్డు గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ కోణంలో వెళ్తుండగా సీక్రెట్ టాస్కులు ఒక పక్కన, అదేవిధంగా కెప్టెన్ కంటెంటెన్సీ టాస్కులు ఒక పక్కన జరుగుతున్నాయి. మధ్యలో వచ్చేసి బిగ్ బాస్ ఫోన్లు వస్తున్నాయి, అందరికీ ఫోన్ కాల్స్ రావడం, అందరికీ తర్వాత బిగ్ బాస్ అందరికీ పేరు పేరున కాల్ చేసి మాట్లాడడం. తర్వాత మీకు రెబల్స్ ఎవరో మీరు కనుగొన్నారా అంటే ఈ సీక్రెట్ టాస్క్ ఇచ్చింది ఎవరికి కనుక్కున్నారంటే ఒక్కొక్కరు వచ్చేసి ఒక్కొక్కరు పేరు చెప్పడం. ఆ తర్వాత వచ్చేసి సుమన్, దివ్య పేర్లు కూడా చెప్పడం జరిగింది. రీతు కూడా అడగడం జరిగింది. రీతు కూడా సుమన్, దివ్య అని చెప్పేసి మాకు డౌట్ ఉంది బిగ్ బాస్ అని చెప్పడంతో సుమన్, దివ్య చేసిన సీక్రెట్ టాస్కులు కూడా బయట, అంటే వాళ్ళ సీక్రెట్ ఏజెంట్స్ అనేది రెబల్స్ అనే విషయం బయటపడిపోయింది. కాబట్టి బిగ్ బాస్ వాళ్ళిద్దరిని సీక్రెట్ అంటే ఈ రెబల్స్ అనే దీని నుండి తొలగించి
ఆ స్థానంలో రీతుకు పవర్ ఇచ్చారు. ఇప్పుడు రీతు రెబల్ మాట, అంటే రీతు సీక్రెట్ ఏజెంట్. ఈ విషయం టీంలో సభ్యులు ఎవరికీ తెలియదు. ఇప్పుడు రీతుకు కొన్ని టాస్క్లు ఇచ్చారు చేయమని చెప్పేసి. అయితే రీతు ఏం చేసిందంటే తను ఒక బలమైన కంటెస్టెంట్ని తొలగించాలి కాబట్టి రీతు శ్రీనివాస్ సాయిని వచ్చేసి ఎలిమినేట్ చేసింది. సో ఇప్పుడు శ్రీనివాస్ సాయి థర్డ్ టాస్క్ ఆడడానికి వీలు లేకుండా చేసింది రీతు. సో ఈ విధంగా ఒక్కొక్కరు ఏంటంటే బలమైన కంటెస్టెంట్లే లేకుండా చేయడం వల్ల ఏమవుతుందంటే కెప్టెన్ కంటెండెన్సీకి వీళ్ళు ఈజీగా వెళ్ళిపోయే ఆస్కారం ఉంటుంది అన్నమాట, మార్గం ఉంటుంది. వీళ్ళు బలమైన అంటే ఒక ఈ పవన్ కానీ, నిఖిల్ కానీ, పడాల కళ్యాణ్ కానీ, శ్రీనివాస్ సాయి కానీ వీళ్ళైనా కొంచెం బలమైన కంటెస్టెంట్లు, వీళ్ళు పోటీ ఇంకా ఉండకూడదని వీళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకొని ప్లాన్ చేసి ఒక్కొక్కరిని తొలగిస్తున్నారు. సో ఆ కోణంలో ఏంటంటే రీతు వచ్చేసి తనకు ఒక బలమైన కంటెస్టెంట్ ఆయన, అంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్, పడాల కళ్యాణ్, నిఖిల్ నాయర్ ముగ్గురు వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఎవరు బలమైన కంటెస్టెంట్ అని రీతు చూసుకొని చాలా జాగ్రత్తగా సాయి శ్రీనివాసే బలమైన కంటెస్టెంట్ చెప్పి సాయి శ్రీనివాస్ని తొలగించడం జరిగిందన్నమాట. ఈ విధంగా ఏంటంటే రీతు వచ్చి సాయి శ్రీనివాస్ని తొలగించేసింది. మొత్తానికి ఈ విధంగా ఆట మాత్రం కెప్టెన్ కంటెంటెన్సీ టాస్క్ చాలా కన్ఫ్యూజింగ్గా జరుగుతుంది, కాంట్రవర్సీ లేకుండా జరుగుతుంది, ఉత్కంఠభరితంగా జరుగుతుంది. మొత్తానికి ఏంటంటే ఒక పక్కన ప్యారలల్గా సీక్రెట్ టాస్కులు జరుగుతున్నాయి. అవి దివ్య నిఖిత వల్ల కామెడీ కూడా పుట్టింది. ఆ దివ్య నిఖితాన్ని మన సుమన్ శెట్ల వల్ల కామెడీ కూడా పుట్టింది. మొత్తానికి ఏంటంటే ఒక ఇంట్రెస్ట్ అనేది, అంటే స్లోగా ఉన్న ఎపిసోడ్ ఇంట్రెస్ట్గా అయితే ఉందని చెప్పుకోవచ్చండి. ఇదండి ఈరోజు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ నేను మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి. నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి.